ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఆమెన్, హల్లెలూయా. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను రాజు గారు మనకు వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. దేవుని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును మరియు వారి నిధులను నింపుదును అని వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు. ఈ లోక ప్రేమలన్నిటికన్నా దేవుని ప్రేమ గొప్పది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. పాపులమైన మనలను పవిత్రులుగా చేయుటకు ఘోర పాపులమైన మనలను ఆ దేవాది దేవుడు ప్రేమించి మనకు పడవలసిన శిక్షను ఆయన సిలువలో భరించి, మన దోషములను ఆయన భరించి మన కొరకు ఆయన సిలువలో బలి అయినారు. ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యకు ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలము? తల్లిదండ్రుల ప్రేమ కన్నా, బంధుమిత్రుల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, భార్యాభర్తల ప్రేమ కన్నా, కన్నబిడ్డల ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది, శాశ్వతమైనది. ప్రేమ నిరంతరము నిలుచును. దేవుని ప్రేమించుట వలన మనలను ఆస్తికర్తలుగా చేయగలరు. దేవుని చిత్త ప్రకారము ఆయన అడుగుజాడల్లో మనము నడిచినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా మనము జీవించినప్పుడు దేవుడు మనలను గొప్పవారిగా చేయును, ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. మనము దేవుని నమ్ముకున్న వారము గనుక మన ప్రతి అవసరము దేవుడు తీర్చగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే విడుదల కలుగును గాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఆదర్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలాగా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలిపోయిన వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు కోరుకున్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ అవలాగున మీ కృప ఉంచండి. కార్లు, బస్సులు, నౌకలు, రైళ్లు, విమానాలు ప్రయాణించే బిడ్డలను వారు చేరుకోవాల్సిన గమ్యస్థానాలు చేరుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయకులను నియమించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.